కానీ చేసిన తర్వాత కూడా ప్రయోజనం లేకపోయింది. రోజు రోజుకు చాలా క్షీణించిపోతుంది. వాళ్ళకే అర్థం కాలేదు. ఫుల్ హెవీ డోస్ మెడిసిన్స్ ఇచ్చారు, కానీ లాభం లేదు. కానీ వాళ్ళు అడిగితే ఏం సార్ ఏం ప్రాబ్లం ఉంటే, మాకే అర్థం కావట్లేదమ్మా, ఎన్నో కేసులు చేసాం కానీ సక్సెస్ అయ్యావి, డాడీకి ఎందుకో మేము అస్సలు అర్థం కావట్లేదు అన్నారు. వందనాలండి. నా పేరు సాల్మోన్. ఒకప్పుడు హెల్త్ బాగానే ఉండేది. ఇప్పుడు 3.5 years అయింది ఇట్లా బెడ్ మీద ఉండేబట్టి. కానీ నేను ఇక్కడే ఈ ఇంట్లోనే బయట జారి కింద పడ్డాను. అప్పుడు నాకు స్పైనల్లో D12 బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. అప్పుడు కొద్దిగా లేచి నడిచేవాడిని, కానీ రోజు రోజుకి ఆ బోన్ ఇదైపోయి లోపల నరం ప్రెస్ చేస్తూ నా నడకని బంద్ చేస్తూ వచ్చింది. తర్వాత నేను కొద్దిగా చూసి ఆపరేషన్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. 1.5 month హాస్పిటల్లో ఉన్నాను. వాళ్ళు టేబుల్ పైకి ఎక్కించి నన్ను మసాజ్ చేస్తుంటే ఆ బోన్ ఉన్నట్లు ఉండి అతుక్కో ఉండేది వదిలిపెట్టేసి ఇంకా ఫ్రాక్చర్ అయిపోయి బోన్ అంతా విరిగిపోయింది, D12 బోన్. తర్వాత డాక్టర్ అపోలో హాస్పిటల్లో డాక్టర్ని కలిసి సంప్రదిస్తే ఆయన చూసి, మీరు ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే నేను గ్యారెంటీ ఇవ్వగలను, 90% గ్యారెంటీ ఇస్తా. తర్వాత మీరు గన లేట్ చేస్తే గన తర్వాత ఆపరేషన్ చేసి కూడా వేస్ట్ అవుతుంది. మీరు ఆలోచించుకొని ఒక 10 days లోపల ఆలోచించుకొని ఏ విషయం చెప్పండి, తర్వాత అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను అన్నాడు. సరే అని చెప్పేసి ఒప్పుకొని ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన ప్లేట్ వేసాడు D12 బోన్కి. తర్వాత లేచి కొద్దిగా వాకర్తో నడిచేవాడిని. కొద్దిగా దాదాపు ఒక 1/2 kilometer వరకు వాకర్తో నడిచేవాడిని. అది మళ్ళా ఉన్నట్లుండి రోజు రోజుకి లోపల ఎక్కడో ప్రెస్ అయిపోయి మళ్ళీ నడక ఉన్నట్లుండి పడిపోయింది. తర్వాత బయట కూడా వేరే డాక్టర్లకు చూపించాము. వాళ్ళు కూడా అంతా చూసి అంతా చేసి ఎక్కడ సెట్ కాలేదు. మళ్ళీ నడక ఉన్నట్లుండి పడిపోయింది. మళ్ళీ బెడ్ మీద నుంచి లేచి నడచలేకపోయాను. సరే అని చెప్పేసి అట్లే ఇంకా 1 సంవత్సరం గడిపాను. తర్వాత ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఆయన దగ్గర పోయి రిపోర్ట్స్ చూపిస్తే ఆయన చూసి, ఇంతకుముందే నేను 2 సర్జరీలు చేసుకున్నాను కానీ లాభం లేకపోయింది, నడిపించలేకపోయారు. కానీ ఆయన చూసి, మీరు ఎక్కడో చేయాల్సింది ఆపరేషన్ చేయకుండా ఎక్కడెక్కడో చేశారు అని చెప్పేసి ఊరికే మీ డాడీకి 1.5 సంవత్సరం 2 ఏళ్ళు ఊరికే టైం వేస్ట్ చేశారు అట్లా ఇట్లా అని చెప్పాడు ఆ డాక్టరు. సరే అని చెప్పేసి ఆ డాక్టర్ మాట విని ఒప్పుకున్న ఆపరేషన్కి. ఆయన సర్జరీ చేశాడు. చేసిన ఒక రోజుకి అది ఏదో ఫెయిల్యూర్ అయింది. మరి 2వ రోజు మళ్ళా సర్జరీ చేశాడు. ఫస్ట్ సర్జరీ 8 గంటలు పట్టింది, 2వ సర్జరీ 3 గంటలు పట్టింది. కానీ చూస్తే ఇంతకుముందు నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎట్లున్నాను మనిషి, అంతకంటే ఇంకా ఇది ఘోరంగా తయారైపోయాను. కానీ చూస్తే వాళ్ళకే అర్థం కాలేదు డాక్టర్లకి, ఏమైందబ్బా ఇది అని. సరే అని చెప్పేసి మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఒక 20 days గ్యాప్ ఇచ్చాను. వీపంతా భయంకరంగా పెయిన్ వస్తుంది. సరే అని చెప్పేసి డాక్టర్ మళ్ళీ అడిగితే మళ్ళీ హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు. హాస్పిటల్కి దాదాపు ఒక 10 సార్లు తిరిగింటాము అంబులెన్స్లోనే. ఆ ఆటోలో తిరిగినట్లే తిరిగినాము అంబులెన్స్లో. ఒక్కసారి పోయి వచ్చేకి 5,000 rupees అవుతుంది. అట్లా చాలా ఖర్చు పెట్టుకున్నాం కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ డాక్టర్ను చూసి దీనికి మళ్ళీ వచ్చేసి ఆపరేషన్ చేయాలి, కొద్దిగా ప్రాబ్లం ఉందని మళ్ళీ 3వ సర్జరీ చేశారు. కానీ చేసిన తర్వాత కూడా ప్రయోజనం లేకపోయింది. రోజు రోజుకు చాలా క్షీణించిపోతుంది. వాళ్ళకే అర్థం కాలేదు. ఫుల్ హెవీ డోస్ మెడిసిన్స్ ఇచ్చారు, కానీ లాభం లేదు. కానీ వాళ్ళు అడిగితే ఏం సార్ ఏం ప్రాబ్లం ఉంటే, మాకే అర్థం కావట్లేదమ్మా, ఎన్నో కేసులు చేసాం కానీ సక్సెస్ అయ్యావి, డాడీకి ఎందుకో మేము అస్సలు అర్థం కావట్లేదు అన్నారు. కానీ చూస్తే నా పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయింది. అసలు హెవీ డోస్ ఇచ్చినారు, తినకి ఏమి ఇవ్వట్లేదు, ఐసీయూలో పెట్టినారు. ఐసీయూలో ఎవరికన్నా చెప్పుకోవాలంటే ఎవరు దిక్కు లేదు, దివానం లేదు. వీళ్ళని లోపలికి రానిరు, బయట వాళ్ళని.
వాళ్ళే సిస్టర్లు నర్సులు వాళ్ళే చూసుకుంటారు. మనం చెప్పేది వినరు. మనం ఎంత భయంకరంగా అరిసి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఆ డోసుతో నుంచి బాడీ అంతా చాలా క్షీణించిపోతుంది. లోపల కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి. మళ్ళీ చూసి డయాలసిస్ చేయాలి అట్లా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ అవి చేసినారు. ఏమి చేసినా కూడా బాడీ సహకరించట్లేదు. రాంగ్ ఇదైపోయింది. నేను అనుకున్నా ఇంకా నేను తిరిగి ఇంటికి పోలేను, హాస్పిటల్లోనే నా పని అయిపోయింది అనుకొని కన్నీటితో దేవునికి ప్రార్థించాను. అప్పుడు చూసి నేను అనుకున్నా, ఒకేసారి వాళ్ళకి చెప్పాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. లేదు నీ పరిస్థితి బాగలేదు, నువ్వు హాస్పిటల్లోనే ఉండాలా అట్లా ఇట్లా అన్నారు. లేదు నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. కానీ చాలా ప్రెజర్ చేశాను. పిల్లలు కూడా చాలా సతాయించాను. కానీ పిల్లలు అయితే చాలా కష్టపడ్డారు నా కోసం. వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని నా కోసం హాస్పిటల్లో తిరుగుకుంటూ చాలా ఇదిగా చేశారు. కానీ నాకు చెప్పుకోకుండా ఇంత ఖర్చు అవుతున్నా కూడా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. లక్షలు అప్పు ఎక్కడంటే అక్కడ అప్పు తీసుకొస్తున్నారు, పెడుతున్నారు. వాళ్ళు అడిగే కొద్దీ పెడుతున్నారు. స్టార్టింగ్లో 3 లక్షల్లో మొత్తం అయిపోతుందని చెప్పిన డాక్టరు దాదాపు 13-14 లక్షలు చేశాడు. చూసి మేము తట్టుకోలేక అసలు చేత కావట్లేదు. నాకే బాడీ అయితే సహకరించట్లేదు. ఇక్కడ అర్ధ భాగం నడుము దగ్గర నుంచి కింది వరకు అసలు ఏమీ పని చేయట్లేదు. ఇట్లా కాలు కొద్దిగా ఒక్కించి కూడా కదపలేకపోతున్నాను. అప్పుడు చూసి ఇట్లా తిరగలేను, ఒక మనిషి కావాలా తిప్పాలంటే. అట్లా పరిస్థితుల్లో చూసి ఇంక నేను అనుకున్నా, ఈడుంటే నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను వద్దు, ఏమన్నా కానీ నేను ఇంట్లో చేరాలా అని చెప్పేసి భయంకరంగా చాలా సతాయించాను. పిల్లల్ని సతాయించాను, డాక్టర్లు సతాయించాను, అందరూ సతాయించాను. తర్వాత ఇంకా వాళ్ళు చూసి పిల్లలు చెప్పినారు, సరే మేము పంపిస్తాము, ఏం జరిగినా కూడా మేము రెస్పాన్స్ తీసుకోమమ్మా, అది మీరే బాధ్యులు అవుతారంటే. అయినా పర్లేదు, మేము ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఒక ఇతను పెట్టుకున్నాము, కేర్ టేకర్ని పెట్టుకొని 1.5 month 2 months వరకు పెట్టుకొని సరే అని చెప్పేసి ఆ అబ్బాయి అన్ని చేశాడు, అన్ని చేసుకున్నాడు, ఇంట్లో అందరు చూస్తున్నారు. ఇంకా తర్వాత దేవుని మీదే భారం వేశాము. కానీ సంఘంలో ప్రతి ఒక్కరు నా గురించి, సంఘస్థులంతా, మేము సంఘం వెళ్ళే పాస్టరు, సంఘస్థులంతా మా గురించి ఇప్పటి వరకు ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ బయట కూడా చాలామంది సిస్టర్స్, వీళ్ళు ప్రేయర్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నా గురించి చాలా ప్రేయర్ చేస్తున్నారు. ఇప్పటికి బంధువులంతా ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా చాలామంది నా కోసం చాలా సహాయం చేసి ఇప్పటికీ వాళ్ళు హిందువులైనా కూడా వాళ్ళ దేవుళ్ళ గురించి ప్రార్థిస్తున్నారు నా గురించి. అంకుల్ స్వస్థత కావాలా, లేచి మళ్ళీ ఇంతకుముందు ఎట్లున్నాడో అట్లా తిరగాలని ఇప్పటికీ వాళ్ళు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నారు. నా గురించి ఎంతో చాలా ఇదే అవుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. కానీ మేము దేవుని దేవాలన ప్రిపేర్ చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకంతో మేము ఇంట్లోనే ఉన్నాం, హాస్పిటల్ వద్దు, ఎక్కడ వద్దు అనే. కానీ దేవుడు రోజుకి నాకు స్వస్థత పరుస్తూ వచ్చాడు. నాకు యూరిన్ కానీ మోషన్ కానీ నా అధీనంలో లేవు. నేను ఇంటికి వచ్చినప్పుడు అవంతగా అవే వెళ్ళిపోతున్నాయి, నాకు కూడా తెలీదు. అట్లా పరిస్థితుల్లో ఇంటికి వచ్చాను. కానీ దేవుడు రోజుకి నాకు స్వస్థత పరుస్తూ వచ్చాడు. ఇప్పుడు యూరిన్ కానీ మోషన్ అన్నీ నా కంట్రోల్లోనే వచ్చాయి. ఇప్పుడు కాలు బాగా కదుగుతున్నాను, ఇట్లా నేనే తిరుగుతున్నాను. దేవుడు రోజుకి నాకు స్వస్థత పరుస్తూ వచ్చాడు. ఇంకా ఆయన మీద మేము ఆధారపడినాను, ఆయన మీదే నమ్ముకొని ఆయన మీదే విశ్వాసంతో నేను జీవిస్తున్నా. కానీ నేను మరి తిరిగి లేచి నడవచ్చేటప్పుడు నేను చర్చికి రావాలని, ఆ చర్చిలో వెళ్ళి దేవునికి చేసిన మేలుల్లో సాక్ష్యం ద్వారా నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కానీ ఇంతవరకు నాకు చేసిన మేలుల కొరకు ఆయనకి నేను స్తుతిస్తున్నాను. కానీ రోజుకి నాకు స్వస్థత కలుగుతూ వస్తుంది. కానీ లేచి కూర్చుంటున్నాను 20 minutes వరకు ఇట్లా కూర్చోగలుగుతున్నాను. ఇంతమంది అయితే ఇట్లా కూర్చుంటే ఇట్లా వాలిపోయేవాడిని. ఇప్పుడు బాగా కూర్చుంటున్నాను 20 minutes. అట్లా వీల్ చైర్లో కూర్చొని బయట కూడా అట్లా తిరిగేసి వస్తున్నాము. అంతా ఇప్పుడు దేవుని దేవలన రోజుకి నాకు స్వస్థత బాగా కలుగుతుంది. కానీ త్వరగా ఇంకా ఒక 2 months పడుతుంది అన్నారు. లేచి కొద్దిగా నడవడానికి కొద్దిగా బాడీ సహకరించాలి. ఇప్పుడు వరకు కాళ్ళు చేతులు అంతా బాగా మూమెంట్స్ వచ్చాయి. కానీ లేచి నేను నిలబడే
ఆ లోపల కొద్దిగా నరము సహకరించట్లేదు. అది ఒక 1 మంత్ 2 మంత్స్ పడుతుంది అన్నారు. ఆ 2 మంత్స్ దేవుడు నాకు సహాయం చేసి మెల్లగా లేచి నేను నడిచి నా పనులు నేను చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయాలని ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. అందరికీ వందనాలండి. నా సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవునికి మహిమ కలుగును గాక.